ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఉడికించిన బిర్యానీ మసాలాలు యాడ్ చేశానండి. దానికి 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడరు యాడ్ చేస్తాను. ఇది చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి రెసిపీ. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మా బాబుకి పొద్దున్నే నేను ఇట్లానే ప్రిపేర్ చేస్తాను. దీనిలో ఆలు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఈ ఎసురు తెరలేలోపు నేను ఆలు ఉడికించుకొని ఒక 1/4 కేజీ ఆలు తీసుకుంటే దానికి 1 టమాటాస్ యాడ్ చేసి పోపేసుకోవటమేనండి. ఈ బగారా రైస్కి ఆలు కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా, నేను ఇంక ఇట్లా వేసుకుంటాను. ఎసురు తెరలేలోపు నేను ఆలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఎసురు తెరులుతుంది. దానిలోకి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుందండి. రైస్ నానితేనే రైస్ బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది, లేదంటే అంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. ముందు రైస్ అయితే నానబెట్టుకోవాలి. చూసారు కదా, రైస్ వేసేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.